ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ అని నేను ఎందుకు అంటున్నానంటే రిటర్న్‌లో అది మీకు ఒక డెవలప్‌మెంట్‌లా వస్తది. మీ కిడ్‌లోనే ఒక డెవలప్‌మెంట్‌లా వస్తది. సో, అంతకంటే రిటర్న్స్ ఇంకా ఎవరికైనా గాని ఏముంటది చెప్పండి? స్పెషల్ పేరెంట్‌ని నేను ఈరోజు ఒక క్వెషన్ అయితే అడగాలి అనుకుంటున్నాను. అదేంటి అనంటే మీకు ఒక అవకాశం వచ్చి ఒకవైపు డబ్బు, ఇంకొక వైపు మీ కిడ్ ఫ్యూచర్ అని ఉంటే మీరు ఈ రెండిట్లో ఏ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటారు? ఆఫ్‌కోర్స్ ఒక్క సెకండ్ గూడా ఆలోచించకుండా మా కిడ్ ఫ్యూచర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం అని అంటారు. కానీ అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నిజంగా మనము దాన్ని ఎంతవరకు ఫాలో అవుతున్నామో, ఎంతవరకు దాని మీద ఉంటున్నామో, ఒకళ్ళు మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తే మనం ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా మనం అనుకున్న దాని మీద నిలబడుతున్నాము అనేది చాలా మంది అది దాన్ని ఇట్లా హోల్డ్ చేసుకొని ఉండే విషయం అనమాట. సో ఈ రోజు మనం ఈ టాపిక్ మీద మాట్లాడబోతున్నాము. హలో ఆల్, వెల్కమ్ టు స్పెషల్ మామ్ స్టోరీస్. కిడ్స్ నార్మల్ గా ఉన్నప్పుడు ఓకే, లేదంటే డెలివరీ అయిన తర్వాత ప్రాబ్లం కొంతమందికి 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇలా డయాగ్నోసిస్ అంటే బయట పడుతూ ఉంటది. కొంతమందికి ఏంటంటే బర్త్ టైంలోనే ఉంటది. బట్ ఎప్పుడు డయాగ్నోస్ అయినా మనం నెక్స్ట్ ఇమీడియట్ గా ఏం చేస్తాము, హాస్పిటల్స్ తీసుకెళ్తాము, థెరపీస్ అంటాము, డాక్టర్స్ అంటాము, ఇంకా ఎన్నో టెస్ట్లు అవి ఇవి అని తిరుగుతూ ఉంటాము. ఆ టైంలో ఎలా ఉంటదంటే ఒకవైపేమో అసలు ఇది ఈ ఫేజ్ ఏంటి, మనం ఒకటి అనుకుంటే ఒకటైంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఏ పేరెంటే ఎక్స్పెక్ట్ చేయరు అలాగా. కానీ అలా అయిన తర్వాత వాళ్ళకి ఒక చాలా భయం అయితే ఉంటది అనమాట. కిడ్ ఫ్యూచర్ ఎలా ఉంటది అని చెప్పి. అది ఎలా ఉంటది అని అంటే ఒక్కొక్క కిడ్‌ని పట్టి ఉంటది. కొంతమంది ఆటిజం ఉంటారు, కొంతమంది డెవలప్‌మెంట్ డిలే ఉంటారు, కొంతమంది నడవలేరు, అంటే వాక్ చేయలేరు, మాట్లాడలేరు, జస్ట్ బెడ్ మీద అంటే కంప్లీట్‌లీ డిపెండెంట్ అనమాట. అలా ఉంటారు. వాళ్ళని బట్టి వాళ్ళ భయాలు కూడా మారుతూ వస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటది అనంటే ఆ కిడ్ ఫ్యూచర్ గురించి ఆలోచించారా? లేక వాళ్ళ థెరపీస్‌కి అయ్యే డబ్బు గురించి ఆలోచించాలా అని చెప్పేసి ఒక ఎట్లా అంటే ఏది తెలియని అయోమయంలో ఉంటారనమాట. కొంతమంది వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అనంటే, ఏ డాక్టర్స్ చెప్పేసారు కదా, ఏం చేసినా ఇలానే ఉంటది, ఎందుకులెండి అని చెప్పి వాళ్ళని డ్రాగ్ చేయడానికే చూస్తారు. అండ్ ఇంకొంతమంది ఏంటి అనంటే, చూపించొచ్చు కదా, ఏమో ఎక్కడన్నా చూపిస్తే అది మేబీ తనకి రైట్ ట్రీట్మెంట్ అవ్వచ్చు కదా అని చెప్తూ ఉంటారు. ఇలా మీకు పాజిటివ్‌గా చెప్పే వాళ్ళ విషయాల్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. వెళ్ళండి. అంతకైతే ఏమవుతది, కొంచెం డబ్బు ఖర్చవుతదేమో. ఒకవేళ మీ బాబుకి అదే ఆ ట్రీట్మెంటే ఒకవేళ సూట్ అయితే మీరు ఆ ఛాన్స్ కోల్పోకుండా ఉంటారు. స్పెషల్ కిడ్ విషయంలో ఒక సర్టెన్ ఏజ్ ఉంటదన్నమాట. సో ఆ టైం దాటింది అనంటే ఇంకా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్టే అన్నమాట. ఈ టైం లోపే మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, ఎలాంటి కేర్ తీసుకున్నారు, దాన్ని బట్టే వాళ్ళ డెవలప్‌మెంట్ కూడా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మా విషయానికే వస్తే మేమైతే మాకు డాక్టర్స్ చెప్పిన విషయానికి, ఇప్పుడు మేధన్ చిన్న విషయానికి చూస్తే డాక్టర్సే షాక్ అవుతారన్నమాట. చాలా మంది చెప్తారు, అవునా, ఓకేనా, నడుస్తాడా, తింటాడా, ఈవెన్ ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కలిసినా ఫస్ట్ అదే అడుగుతారు. అంటే వాడిని చూస్తే ఓకే, పర్వాలేదు, డెవలప్‌మెంట్ ఉంది, ఇంప్రూవ్ అవుతున్నాడు, ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారా అని అడుగుతారు. ఒకవేళ వాడిని చూడకుండా ఫస్ట్ మేమే వెళ్తే మాట్లాడుతున్నాడా అంటే చూస్తారు కదా, వాడిది డీటెయిల్స్ హిస్టరీ అంతా ఉంటది కదా, ఫస్ట్ మనము ఫైల్స్ ఇస్తాం కదా. అది చూసినప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, ఏంటి ఎలాగా నడుస్తాడా, ఇలా ఇది అని చెప్పేసి ఆ మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి అన్నీ అడుగుతారు. లేదు నడుస్తాడు, ఈవెన్ స్కూల్‌కి కూడా వెళ్తాడు అని అంటే వాళ్ళు షాక్ అనమాట. అంటే అది అంతా ఏదో ఒక 1 నైట్ లోనో లేకపోతే ఒక 1 మంత్, 2 మంత్ లోనో అలా అయితే వచ్చింది కాదు. కంప్లీట్ ఇయర్స్ అనమాట. అసలు కొన్ని ఇయర్సే పట్టింది. ఆ ఇయర్స్ అన్నిటికి మన దగ్గర డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు, ఓపిక ఉండాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ప్రతి పేరెంట్ కి నేను చెప్పాలనుకునేది అదే. హోప్ అస్సలు వదులుకోకండి. ఎందుకు అనంటే మీరు ఎంత హోప్‌ఫుల్‌గా ఉంటారో, మీ ఇంటెన్షన్ ఎంత క్లియర్‌గా ఉంటదో మీ అవుట్‌పుట్ కూడా అలానే ఉంటది. సో మేము కూడా వాడు ఒక ఇండిపెండెంట్‌గా ఉంటే చాలు, అంటే అందరి కిడ్స్ లాగా ఓ అని చెప్పి పెద్ద పెద్ద విషయాలు సాధించేయాలి అని అయితే లేదు. ఒక నార్మల్ కిడ్ లాగా ఉండి వాడి పనులు వాడు చేసుకోగలిగి బయట సొసైటీతో మింగిల్ అయితే చాలు అన్న ఇదితోనే ఇప్పటిదాకా చేసాము. సో మేమది కంప్లీట్‌గా కాకపోయినా ఒక 70, 80% అయితే రీచ్ అవ్వగలిగాము. ఇంకా 20% చాలా క్రూషియల్ అన్నమాట. అది ఇంకా అది ఎలా అంటే అది కొంచెం వాడి మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటది. అది వెళ్ళాలి ఇంకా అలాగా, అది కూడా ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇప్పుడు కిడ్ విషయానికి వస్తే ఎలా ఉంటదంటే, డయాగ్నోస్ అయిన తర్వాత మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, సో ఎన్ని డేస్ పడుతుంది, ఎలా అనేది మీరు వెళ్ళి డాక్టర్‌ని కలిసిన తర్వాత వాళ్ళు మీకు ఒక క్లియర్‌గా చెప్తారు. మీకు ఈ ట్రీట్మెంట్ అయితే వెళ్ళాలి, ఇన్ని రోజులు పట్టుద్ది అని. వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకు అనంటే అది ఆ కిడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటదన్నమాట. సో థెరపిస్ట్ మీద మాత్రమే కాదు, తను ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి డెవలప్‌మెంట్ ఉంటది. సో మీరు దాని మీద కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మీ కిడ్‌కి ఇప్పుడు ఒక 1 ఇయర్ అప్పుడు డయాగ్నోస్ అయింది. మీరేం చేస్తారు? ఇప్పుడు డబ్బులు లేవనో, లేకపోతే ఇంకో రీజనో, లేకపోతే ఇంట్లో అదే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడేముంది వస్తా ఉంటాయిలే చిన్నగా అని చెప్పి అలాంటి ఉచిత సలహాల వల్లనో, అంటే నేను పేరెంట్స్ సలహాలు తీసుకోవద్దు అని చెప్పట్లేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్‌కి అవి ఏమాత్రం సరిపోవు అనని. ఎందుకనంటే వాళ్ళు పెరిగి చూసిన విషయాలు వేరు, ఇప్పుడు జనరేషన్‌లో ఉన్న విషయాలు వేరు. మీకు తెలుస్తుంది కదా. సో మీరు బయటికి వెళ్లారు అని అంటే అట్‌లీస్ట్ ఒక 10 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు అయినా కానీ స్పెషల్ కిడ్స్ ఉన్నారు. కాబట్టి అంత దూరం వెళ్ళేదాకా కాకుండా మీరు తెలుసుకున్న వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకు ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనంటే, మీరు డబ్బు తర్వాతైనా సంపాదించుకోవచ్చు. కానీ ఆ ఏజ్ మాత్రం వాళ్ళకి మళ్ళీ రానే రాదు. సర్టెన్ ఏజ్ దాటిపోయిన తర్వాత మీరు ఎంత
ఖర్చు పెట్టినా, ఎన్ని థెరపీస్ ఇప్పించినా, ఎన్ని లక్షలు పోసినా కూడా అవి ఏవి పనిచేయవన్నమాట. ఒక మెయింటెనెన్స్ లాగానే ఉంటది కానీ డెవలప్మెంట్ ఇదిగా అయితే వెళ్ళదు. అందుకనే చిన్న ఏజ్ లోనే రైట్ టైంలో రైట్ థెరపీ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా డబ్బు గురించి అని అంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఈ మాట అందరూ చెప్పేదే. ఒకవేళ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే మీరు కనీసం పెద్ద పెద్ద వాటికి వెళ్ళి చేయించలేకపోయినా ఒక చిన్న చిన్న థెరపీ సెంటర్స్ కైనా వెళ్ళొచ్చు. అది కూడా చేయలేము అని అంటే ఒక్కసారి కొన్ని మంత్స్ ఉంటది కదా, అంటే మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి అన్న థెరపిస్ట్ ని కానీ ఆ డాక్టర్ ని కానీ కన్సల్ట్ అయితే మీరు ఇంట్లో ఏమేమి చేయొచ్చు, ఏదేది ఫాలో అవ్వచ్చు అనే ఒక గైడెన్స్ అన్న ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఆ మంత్ కానీ ఆ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో అంతవరకు చేసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంప్రూవ్మెంట్ ఆ డెవలప్మెంట్ ఏది ఉంది అని వాళ్ళతో షేర్ చేసుకుంటే మళ్ళీ మీకు తర్వాత ఏం చేయాలి అనేది చెప్తారు. కనీసం అదన్నా ట్రై చేయండి, అంతేగాని అస్సలు వదిలేయకండి. మీరు ఎంత హోప్ఫుల్ గా ఉంటారో అలాంటి అవుట్పుటే వస్తుంది అనమాట. ఇంకా డబ్బు విషయానికి వస్తే డబ్బులు ఉన్నోళ్ళు పెట్టేస్తా ఉంటారు, లేనోళ్ళు లేదా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ తీసుకొచ్చి పెడతానే ఉంటారు, అయినన్ని రోజులు పెడతానే ఉంటారు. ఓకే, వీళ్ళ వాటిల్లో థెరపీ నడుస్తూ ఉంటది, ఒక డెవలప్మెంట్ వస్తూ ఉంటది. దాని ఇంకొంతమంది ఉంటారు డయాగ్నోస్ అవుతుంది, వెళ్తారు, తెలుసుకుంటారు ఎంత అవుతుంది ఏంటి అనేది. ఆ తర్వాత ఏం చేస్తారంటే సరే ఇప్పుడు కొన్ని రోజులు ఇలా ఉంచుదాంలే, తర్వాత డబ్బులు కొన్ని రోజులు సంపాదించిన తర్వాత లేకపోతే ఆ అమౌంట్ ఏదో వస్తుంది కదా అప్పుడు చూపిద్దాము, అప్పుడు స్టార్ట్ చేద్దామని. అస్సలు అలా చేయకండి. అది ఎంత వరస్ట్ డెసిషన్ అంటే అది మీకు ఇప్పుడు అర్థం అవ్వదు, తర్వాత వాళ్ళు పెరిగిన తర్వాతనో లేకపోతే వాళ్ళు గ్రో అయ్యే టైం దాటిపోయిన తర్వాతనో మీరు రియలైజ్ అవుతారు. అప్పుడు ఎవరు రియలైజ్ అయినా కానీ అది వేస్టే కదా. సో అందుకని అలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి. థెరపీ అయితే చేపిస్తా ఉండండి, అది ఎలాంటిదన్నా అవ్వచ్చు. మీరు జీవితాంతం ఉండరు కదా, తను ఉన్నన్ని రోజులు మీరు ఉండలేరు కదా. అలాంటప్పుడు మీ తర్వాత వాళ్ళని ఎవరు చూస్తారు? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉండండి. ఎందుకు అనంటే మనం ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు మన మీద వాళ్ళు డిపెండ్ అవుతున్నారు, వాళ్ళ అవసరాలన్నీ వాళ్ళ నీడ్స్ అన్ని మనము ఫుల్ఫిల్ చేసేస్తున్నాము. అదే లేని టైంలో కదా. అందుకోసం ఫస్ట్ వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండగలిగేలాగా చెయ్యండి. ఆ తర్వాతనే వేటికన్నా వెళ్ళండి. కానీ ఎవరో ఉచిత సలహాలు ఇచ్చారు అలా ఇలా అని చెప్పేసి అనవసరంగా మీరు డైవర్ట్ అవ్వకండి. ఎందుకు అనంటే మీరు డబ్బు ఇప్పుడు కాకపోతే ఇంకో 2 ఇయర్స్, 2 ఇయర్స్ కాకపోతే ఇంకో 2 ఇయర్స్ తర్వాత, ఇంకో 10 ఇయర్స్ తర్వాతనే సంపాదించుకుంటారబ్బా. కానీ ఆ టైం ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత నువ్వు మళ్ళీ డబ్బులు సంపాదించుకునే కెపాసిటీ నీకు ఉండొచ్చు, ఆ నాలెడ్జ్ కానీ ఏదైనా నీకు ఉండొచ్చు. కానీ అదే 10 ఇయర్స్ దాటిన తర్వాత నీ కిడ్ కి ఈ 10 ఇయర్స్ లో నువ్వు ఇవ్వగలిగే ట్రీట్మెంట్ ఏది ఆ తర్వాత నువ్వు చెయ్యలేవు. ఈ గ్యాప్ లో వచ్చిన ఏ డెవలప్మెంట్ కూడా అప్పుడు రాదు. ఆ తర్వాత అంతా కూడా మెయింటెనెన్స్ కిందే వెళ్తది. వాడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో అది ఇంకా వరస్ట్ అవ్వకుండా ఒక మెయింటెనెన్స్ కిందకే వెళ్తది తప్ప ఇంక డెవలప్మెంట్ గా అనేది ఇంకా అది చెప్పలేని విషయం అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేనేమి డాక్టర్ని కాదు, కానీ డాక్టర్స్ దగ్గరికి రెగ్యులర్ గా వెళ్తాను. నేను థెరపిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాను, ఎంతో మంది వస్తా ఉంటారు, చూస్తాను కాబట్టి చెప్తున్నాను నేను. అప్పుడు పేరెంట్స్ ది కూడా మిస్టేక్ ఏమి ఉండదు, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తా ఉంటారు, డబ్బులు ఖర్చు పెడతానే ఉంటారు. కానీ కిడ్ తీసుకునే దాన్ని రిసీవ్ చేసుకునే విషయం కూడా ఉంటది కదా. సో అది కూడా లేనప్పుడు అయితే ఇంకా మెయింటెనెన్స్ కిందకే వెళ్ళిద్ది అది. అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం చేయలేము. కానీ పేరెంట్స్ కి కాకుండా పక్కన ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్తున్నాను. వాళ్ళ కిడ్స్ కి ఏది అవసరమో వాళ్ళు దాన్ని చేస్తున్నప్పుడు, వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు మీరు వెళ్ళి అనవసరంగా ఉచిత సలహాలు ఇవ్వకండి. ఎందుకు అనంటే ఆ డబ్బు మీరు పెట్టట్లేదు, దానికి కష్టం మీరు పడట్లేదు. ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనే దాన్ని మీరు ఊహించుకోలేరు. ఒకవేళ వాళ్ళు ఎలా ఉంటారో అలాంటి టైంలో వచ్చి మీరు సపోర్ట్ చేయలేరు. అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఒక హోప్ అంటే ఒక ఆశని పెంచే విధంగా లేకపోతే ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చి వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేలాగా మాట్లాడండి. అది చేతగానప్పుడు అన్ని కట్టేసి ఎక్కడ పెట్టేయండి మీ ఉత్సాహాలన్నీ. ఎందుకు అని అంటే చాలా మంది చెప్తా ఉంటారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు, అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు, అసలు అది అవుతుందో లేదో ఎందుకు అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం మీద వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని చేయనివ్వండి. అంతేగాని ఈ డబ్బులు ఉంటే ఇంకో దానికి పనికొస్తుంది, లేకపోతే ఇదే డబ్బులతో మీరు ఈఎంఐ పెట్టుకుని పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు, బంగ్లా కొనుక్కోవచ్చు, ఇలాంటి ఉత్సాహాలు ఇవ్వకండి. ఎందుకు అని అంటే చెప్తాను, ఇప్పుడు మీరు ఖర్చు పెట్టే డబ్బుతో మీరు డూప్లెక్స్ హౌస్ కొనుక్కున్నారు, అందులో అన్ని కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, అని పనులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అసలు లైఫ్ ఇంకేంటి అసలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టుంటది. అలా అంటే మీరు డబ్బులన్నీ సేవ్ చేసి అవన్నీ చేసుకున్నా ఆ ఇంట్లో ఏదో ఒక బెడ్రూమ్ లో ఒక మూలన ఒక స్పెషల్ కిడ్ని మీరు అలా పెట్టుకొని మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అది అసలు మీకు అది ఎట్లాంటి తృప్తిని ఇవ్వలేదు అసలు. అంత మీ దగ్గర ఉండాల్సిన అన్నీ ఉంటాయి, కానీ మీ కిడ్ మీతో ఆడుకోలేరు, మీరు మీతో ఆడుకోలేరు, తనకు కావాల్సినవి చేయలేరు, తనకి కావాల్సినవి మీరు థెరపీ ఇప్పించగలరేమో కానీ నార్మల్ కిడ్ అడిగినవి మీ పిల్లలు అడగలేరు. అంటే అది నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అంత లగ్జరీస్ లైఫ్ అనుభవించాలి అని అనుకున్నా కూడా, మీరు ఒకవేళ అనుభవిస్తున్నా కూడా మీకు అది ఎదురుగా కనిపిస్తూ ఉన్నా అది ఎలా తీసుకోలేరు కదా, అంత ఈజీగా తీసుకోలేరు కదా. అలా అనేసి నేను చెప్తున్నాను అనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు అన్ని పార్టీస్ అన్ని చేసుకున్నా, ఎటు తిరిగి ఏం చేసినా మళ్ళీ మీరు ఇంటికే రావాలి, ఆ ఇంట్లో తను ఉంటాడు, మీరు తన కోసం మీరు ఇంత లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయకుండా ఉండండి అని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ప్రయారిటీ తనకి ఇవ్వండి, ఆ తర్వాత ఇవన్నీ చూసుకోండి అని చెప్తున్నాను. నా ఇంటెన్షన్ అదే. మీరు అసలు మళ్ళీ ఇంకో దాన్ని ఇలా చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు అలా ఏమీ కాకుండా ఇప్పుడు మీ డబ్బులన్నీ మీకు మీద పెట్టుకున్నారు, ఒక డెవలప్ అవుతూ అలా వచ్చాడు. మీరు అలాంటి టైంలో మీరు ఒక రెంట్ హౌస్ లో ఉన్న ఒక సింగిల్ రూమ్ లో ఉన్నా కూడా వాడిని చూసి మీకు ఎంత తృప్తి, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే వాడు రేపు మనం లేకపోయినా వాడు పని వాడు చేసుకోగలుగుతాడు, ఇండిపెండెంట్ గా ఉంటాడు అనే ధైర్యం మీకు వస్తుంది. సో
నేనైతే ఫస్ట్ మీ కిడ్నీ చూసుకోండి, ఆ తర్వాత డబ్బును చూడండి అని చెప్తాను. డబ్బు ఉంటేనే కిడ్నీ చూసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు వదిలేయకుండా మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ 1 మంత్ చెప్పాను కదా! సో, అలాగన్నా ట్రై చేయండి. కానీ అసలు ఏం చేయకుండా అయితే ఉండకండి. మీకన్నా బాగా ఇంకెవరు చూసుకోలేరు కాబట్టి మీరు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఏ పనన్నా చేయండి. డబ్బు మళ్ళీ వస్తది. ఏం పర్వాలేదు, లేట్‌గా అయినా సంపాదించుకోవచ్చు. అసలు లేకపోయినోళ్ళు గూడా బతుకుతున్నారు గదబ్బా! దాన్నైనా జూసుకో గాని, నువ్వు అంత లగ్జరీస్‌గా ఉండి ఒక మూలన అంటే నీ ప్రిఫరెన్స్ అనేది దేనికిస్తావు అనే దాన్ని బట్టే నీ ఫ్యూచర్ ఉంటది. అది మన అందరికీ తెలిసిందే. సో, దాన్ని బట్టి వెళ్ళండి. నేనైతే మా మేధనుషినే చూజ్ చేసుకున్నాము. సో, వాడినే అంతా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ రోజుకి ఈరోజు మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము. ఈ డబ్బుంటే అది ఇది అని చెప్పి అంత ఏమీ లేదు మాకు. ఎందుకనంటే వాడు ఎంచక్కా నార్మల్ కిడ్ లాగా స్కూల్‌కి వెళ్తున్నాడు. వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు. ఇంకా డెవలప్‌మెంట్ రావాలి. అది వేరే విషయము. ఈ విషయం అంతా నేను మీకు మీరు కూడా ఓకే. మనం చేయిస్తే మనకు కూడా వస్తది అని ఒక పాజిటివ్‌గా తీసుకుంటారు అని చెప్పి చెప్పడానికే నేను ఇదంతా కూడా చెప్తున్నానన్నమాట. సో, అస్సలు ఎప్పుడు కూడా నెగెటివ్‌లోకి అసలు వెళ్ళకండి. ఎందుకు అనంటే ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నెవర్ గివ్ అప్. ఓకే. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కమ్ లెట్స్ లెర్న్, ప్లే అండ్ గ్రో టుగెదర్. బై మామ్స్.